హాయ్ బ్రో, బాగుందా? డీజే టిల్లు స్క్వేర్ చూసారా బ్రో? చూసాను. ఎలా ఉంది బ్రో? మీరు డీజే టిల్లు చూసారా? డీజే చూసాను. మళ్ళీ అదే చూస్తే బాగుండు అనిపించేలా ఉంది. అంటే దానికి దీనికి పెద్దగా అంటే చాలా డిఫరెన్స్ ఏం లేదు, కొంచెం డిఫరెన్స్ కొంచెం కొంచెం అనమాట. లాస్ట్ లో ట్విస్ట్ కూడా ఎంతో ఎక్స్పెక్ట్ చేసినాము, అంత ఏం లేదు. బాగుంది, కాకపోతే సినిమా అయితే బాగుంది. 250 రూపాయలు ఖర్చు పెట్టినోడికి అరే బాగుందిరా అనిపిస్తుంది, అంత బాగుందిరా అని మాత్రం అనిపించదు. అంటే మ్యూజిక్ ఎలా ఉంది బ్రో? మ్యూజిక్ సేమ్ మ్యూజిక్ అండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ బాగున్నాయి, కొంచెం బీజిఎంస్ గట్రా అయ్యే రీప్లే చేశారనమాట, అంతే. అంటే ఇందులో అనుపమ గారు హీరోయిన్ గా చేశారు, కొంచెం బోల్డ్ కంటెంట్ చేశారు. నేను బొక్క అది కూడా CGF అంటే ఫ్యాన్స్ అంటున్నారు అనుపమ క్రేజ్ తగ్గిపోతుంది దీంతో, బోల్డ్ కంటెంట్ ఎందుకు తీసుకున్నారు? లేదండి, లేదు లేదు. అంటే నా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంది, ఒక 1 year నుంచి లైన్ వేస్తున్నాను. ఆ అమ్మాయి రోజు అడ్డంగా బొట్టు పెట్టుకుని వెళ్తుంది. అరే ఈ అమ్మాయి ఇంత పద్ధతిగా ఉంది ఏంట్రా, దీనికి లైన్ వేయడం, అసలు దీనికి లైన్ వేసినా పడదేంట్రా అనుకున్నాను. వన్స్ అపాట్ టైం ఒక రోజు పబ్కి వెళ్తే ఆ అమ్మాయి ఇంత మిడ్డీతో కనిపించింది. అదే మ్యాటర్ ఇక్కడ కూడా అనమాట. అమ్మాయి పద్ధతిగా ఉంది కదా అని చూడద్దు, అమ్మాయి బ్యాక్ సైడ్ ఎలా ఉంది అన్నది చూడాలి. ఆ అమ్మాయి పబ్ లో కనిపించింది కాబట్టి నేను ఆశ్చర్యపోయాను. పబ్ లో 100 మంది ఉంటే 100 మంది చూస్తారు. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది అనమాట, ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసింది రీలు, మొత్తం అందరూ చూసారు. అంటే ట్విస్ట్ ఎలా ఉన్నాయి బ్రో? ట్విస్ట్ లేదండి, ఇందులో ఏం ట్విస్ట్ లేవా? లేదు, అంతే బమ్ అనే ట్విస్ట్ లేదు, నార్మల్. డీజే టిల్లు పేరు స్టైలే వేరు అన్నట్టుంది అనమాట. బాగుంది ఓవరాల్ గా. డీజే టిల్లు డైరెక్టర్ అంటే ఆ డైరెక్టర్ నే పెడితే మళ్ళీ డీజే టిల్లు తీస్తారేమో అనుకున్నారు. డీజే టిల్లు ఆ డైరెక్టర్ నే పెడితే మళ్ళీ డీజే టిల్లు 1 తీసేస్తారు అనుకున్నారు. వేరే డైరెక్టర్ పెట్టారు. వేరే డైరెక్టర్ కూడా ఐ బొమ్మలో డీజే టిల్లు చూసినట్టు ఉన్నాడు, ఆయన కూడా అదే తీసిండు. అంటే నాకు ఒక డైలాగ్ అంటారు కదా, నిన్న మొన్న 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 నిన్న అంటారు కదా, నిన్న అయింది మొన్న అవుతుంది, మొన్న అయింది ఈ రోజు అవుతుంది రాధిక, ఇక్కడ ఎందుకు రాధిక ఇంత లొల్లి అంటాడు అనమాట. నిజంగా అంత లొల్లి అవసరం అనిపించలేదు. అంతకు ముందు మనం అంటే అంతకు ముందు మనం రోడ్ సైడ్ టిఫిన్ తిన్నాం అనమాట. అంటే అది ఒక 10 రూపాయలు ఇడ్లీ అనుకో, 10 రూపాయలు పెట్టి తిన్నాం. ఇప్పుడు ఏంటంటే అదే 10 రూపాయలు ఇడ్లీ 100 రూపాయలు పెట్టి తిన్నాం అనమాట. అంటే దట్ మీన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగినాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగినంత మాత్రాన కళ్ళకు కొంచెం అందం కనిపిస్తుంది. కళ్ళకు అందం కాదండి, కొంచెం ఒక లైన్ లో కూడా కొంచెం ఏదైనా కొత్తగా ఉంటే బాగుండు అనిపించింది. కొంచెం అక్కడెక్కడో కొంచెం మిస్ఫైర్ అయింది అనిపించింది. డీజే టిల్లు అని పెట్టారు క్యాప్షన్, డీజే బాగా వాయించాడా? లేదండి, అంటే దాంట్లో డీజే టిల్లువే మళ్ళీ గుర్తుకొస్తుంది అనమాట. బాగుంది, కాకపోతే అదే చెప్తున్నాను కదా, రేటింగ్ తిన్న ఇడ్లీనే 10 రూపాయలు పెట్టుకున్నా తిన్నామండి మన ఇడ్లీ. అది కాదు, 10 రూపాయలు పెట్టి ఇడ్లీ తిన్నాం. అదే ఇడ్లీని 100 రూపాయలు పెట్టి తినాలంటే మనకి కొంచెం ఉంటది కదా. అట్లా అదే సినిమాని 100 రూపాయలు పెట్టుకోవాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే అంతకు మించి బాగుంది. ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? ఒక 3 ఇస్తారా?